హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ వెజ్ ఫిష్ పులుసు విత్ మీ. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఏంటి వెజ్ ఫిష్ పులుసు అంటున్నాను అనుకుంటున్నారా? అదేంటో చూసేద్దాం రండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి 2-3 నిమిషాలు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని ఇందులోనే పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి మరో 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకొని ఈ గ్రేవీలోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్టార్ ఐటమ్ ఉంది. అది ఏంటో అనుకుంటున్నారా? అది ఇదే. మనము ఈ పులుసులో చేప బదులు అరటికాయని యూస్ చేస్తున్నాం. ఈ పులుసులో అరటికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పులుసులో వేసుకుంటే తిన్నవాళ్ళు ఎవరైనా సరే పిచ్చి అయిపోవలసిందే. ఇందులోనే నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, ఫిష్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అంతకన్నా అద్దరిపోయింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.